ఆనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం ఎల్లపల్లి సర్పంచ్ లొల్ల భద్రంపై దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అలాగే బెక్కవోలులో స్థానిక ప్రసిద్ధ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలో వైసీపీ కార్యకర్తలకు చెందిన 2 షాపులను స్థానిక పంచాయతీ అధికారులు కూల్చివేశారు. మాజీ ఎమ్మెల్యేలు సతీ సూర్యనారాయణ రెడ్డి, జక్కంపూడి రాజా, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ భద్రంను షాపు యజమానులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడైన రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగానే దాడులు, షాపుల కూల్చివేత జరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిపై సంయమనం పాటిస్తున్నామని, టీడీపీ దాడులు ఆపకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఆనపర్తిలో మరో దాడి జరిగితే టీడీపీపై ప్రతిదాడులు తప్పవన్నారు. తిరుగుబాటు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఈ ఎల్లపల్లి గ్రామం నుంచే మొదలైందనేటువంటి మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో అడవిలో బ్రతుకుతా ఉన్నట్టుగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక సర్పంచ్ని ఇంటికొచ్చి దౌర్జన్యంగా ఈడ్చికెళ్ళి ఆయన చిత్రహింసలకు గురి చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఈవేళ స్థానిక శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఉన్నారు అని అంటే ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఏ రకమైనటువంటి ఆలోచన ఇటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు? ఎటువంటి ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకున్నాం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేవలం మీ కంటికి మీ ఎదురుగుండా కనిపిస్తూ ఉన్నటువంటి మీ సర్పంచ్ గారు ఒకరే కాదు, ఇవాళ అదృష్టవశాత్తు మీ అందరూ ఏకమై మీ ఐకమత్యంతో ఆయన్ని కాపాడుకోగలిగారు. కానీ ఇటువంటి వాళ్ళు వందల మంది, వేల మంది ఇప్పటికే పాపం చిత్రహింసలకు గురయ్యారనేటువంటిది ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో కోకొల్లలుగా మనం ఉదాహరణలు చెప్పచ్చు. అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా కూడా ఇటు మాకైనా అటు వాళ్ళకైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం 5 ఏళ్ల కాల పరిమితి మాత్రమే. ప్రజల్ని మెప్పించి వాళ్ళ మనసులు గెలుచుకుంటే మాత్రమే ఇంకోసారి అవకాశం ఉంటుంది తప్పితే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడి ఏదో సాధిందామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మీరు ఏదైతే శ్రీకారం చుట్టినటువంటి ఈ సాంప్రదాయానికి, సంస్కృతికి రేపు మళ్ళీ మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళండి అనేటువంటి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. చివరిగా ఒకే ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ సామాన్యులకు కానీ అందరికీ కూడా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం. ఇంకొక ఇన్సిడెంట్ కానీ అనపర్తి నియోజకవర్గంలో జరిగితే ఈసారి వాళ్ళ కార్లు వేసుకుని వాళ్ళ రౌడీల్ని, గోండాల్ని పెట్టుకుని మన ఇళ్ల మీదకి రావడం కాదు. ఈ గ్రామంలో ఏదైతే తిరుగుబాటు మొదలైందో రేపు ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే ఇదే రామకృష్ణారెడ్డి ఇంటికి వేల మందితో మేమెళ్తాం అనేటువంటి మాటని పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. బాధ్యతగా వ్యవహరించండి. ఏదో ఒక ప్రభుత్వం ఉంది కదా, ఒక నాయకుడు ఉన్నాడు కదని వాళ్ళకి తొత్తులుగా మాత్రం వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయొద్దు. ఇప్పుడే డాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కానీ లేక పోలీస్ శాఖ అధికారులు కూడా బాగానే సమయానుకూలంగా స్పందించారు. సర్పంచ్ మీద జరిగినటువంటి దాడికి